ట్రైసిటీ వీక్షకులకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ వేదికల వద్ద జరిగిన ఉగాది వేడుకల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతును రాజుగా చేయడమే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొనగా, నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యమని, జాబ్ ఫస్ట్ తమ నినాదమని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇక ప్రతిపక్ష నేతలు కేటీ రామారావు, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తమ పార్టీ కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొని ప్రతి ఉగాది రోజున ప్రజా బడ్జెట్ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రవీంద్ర భారతిలో జరిగిన పంచాంగ శ్రవణ కార్యక్రమంలో బాసంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ, ధర్మంగా వ్యవహరించే వారే అధికారంలో కొనసాగుతారని, అధర్మంగా ఉండే వారికి పరాభవం తప్పదని వ్యాఖ్యానించారు. ధర్మాన్ని అనుసరించే వారికి ప్రమోదం కలుగుతుందని తెలిపారు. ట్రైసిటీలోని 3 కమిషనర్లు కూడా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. 3 కార్పొరేషన్లలో 99 రోజుల కార్యాచరణతో ప్రజాపాలన, ప్రగతి నివేదిక కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తూనే ప్రతిరోజు కొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు. పండుగ రోజైన 14వ రోజున కూడా ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా నగరంలో జరిగిన ఆయా కార్యక్రమాల గురించి, అసెంబ్లీ సమావేశాల్లోని వాడివీడి చర్చలను గురించి చూడండి. బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్లకు అనేక మాటలు ఇచ్చిండ్రు. వారి సంక్షేమానికి నెలకు 12,000 ఇస్తామన్న దానికి 100 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి ప్రజా బడ్జెట్ నుండి డిమాండ్ చేస్తున్నాం. స్కూటీలు ఇస్తామని చెప్పి ఆడపిల్లలకి 5,000 కోట్ల రూపాయలు స్కూటీలకు ఇవ్వాలని చెప్పి మేము ప్రవేశపెడతా ఉన్నాం. కౌలు రైతులకు 35,000 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజీవ్ యువ వికాసం కింద అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పారు. 16 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈ 16 లక్షల మందికి బెనిఫిట్ కావాలంటే 5,000 కోట్ల రూపాయలు మేము ప్రజా బడ్జెట్లో ప్రతిపాదన చేస్తూ ఉన్నాం. మా బీసీ బిడ్డలకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు పెడతామని మీరు మాట ఇచ్చిండ్రు. ఆ 20,000 కోట్ల రూపాయలు పెట్టాలని చెప్పి నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను. 18,000 కోట్ల రూపాయలు ఎస్సీస్కి సంబంధించి బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లానే ఎస్టీస్కి, ఆదివాసీలకు, బంజారాలకు కలిపి వారికి హక్కుభుక్తంగా రావాల్సిన 10,000 కోట్ల రూపాయలని కూడా ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బ్రాహ్మణ పరిషత్ను కూడా మీరు ఇగ్నోర్ చేయకుండా తప్పకుండా 1,000 కోట్ల రూపాయలు బ్రాహ్మణుల వెల్ఫేర్ కోసం కూడా పెట్టాలి. అన్ని సెక్టర్స్ మీరు ఇగ్నోర్ చేయకుండా బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా. ఈ వేదిక నుంచి మా సహచర మంత్రులకే కాకుండా తెలంగాణ సమాజాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా మహాలక్ష్మి 7/12/2023 నాడు మేము అధికారం చేపడితే 9/12/2023 నాడు ఇదే సభా ప్రాంగణంలో తమరి నాయకత్వంలో మన మహాలక్ష్మి ఉచిత బస్సు ఆడబిడ్డలకు బస్సు ప్రయాణాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణలో ఎక్కడికైనా వెళ్ళు, అమ్మగారింటికి ఆడబిడ్డలు వెళ్తారా, అమ్మవారిని దర్శించుకోవడానికి ఆడబిడ్డలు వెళ్తారా, ఎవరిని కూడా అనాపైస బస్సు కిరాయి అడగకుండా మా పొన్నం ప్రభాకర్ గారు ఏ జాతరలు వచ్చినా, లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చినా, సమ్మక్క సార్లమ్మ జాతర వచ్చినా, తెలంగాణలో ఏ మూల నుంచి ఏ మూలకైనా ఆడబిడ్డంగా ధైర్యంగా మా రేవంత్ అన్న అందించిన మహాలక్ష్మి పథకం ఉన్నది, మేము ప్రయాణం చేస్తామని ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. దానికి గాను ఈరోజు 9,700 కోట్ల రూపాయలను మహిళలు ఆదా చేసుకున్నారు. ప్రతి నెల 300 నుంచి 350 కోట్ల రూపాయలు కార్పొరేషన్ ఆర్టీసీకి ఈరోజు బట్టి విక్రమార్క గారు నిధులు చెల్లిస్తున్నారు అధ్యక్ష. ఆనాడు వాళ్ళ హయాంలో కార్మికులు, ఒక ఆయన గౌరవాధ్యక్షుడు ఉండే, ఇంకా నేను ఆయన పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ ఆ అధ్యక్షుడు ఉన్నప్పుడు చేస్తే 50 మంది కార్మికులు చచ్చిపోయారు. శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవరు పెట్రోల్ పోసుకొని, ఆయన కొడుకు ఆర్మీలో చేస్తాడు, ఇంకొక ఆయన అమెరికాలో బాగా స్థిరపడ్డాడు, కానీ 50,000 సహచర కార్మికుల యొక్క బాగోగుల కోసం 50 రోజులు మొత్తం బంద్ పెడితే కూడా ఈ ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడం వల్ల ఈ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరికి నిరసనగా ఆత్మహత్య చేసుకొని హాస్పిటల్ ఉంటే చూడడానికి అటువైపు కూడా మళ్ళీ చూడలే, కనీసం చుక్క కన్నీరు కూడా గార్చలే. మా పేరు తన్నీరు అని చెప్పుకుంటారు, కానీ ఏమంటారు, గౌరవాధ్యక్షుడికి ఉన్న వ్యక్తి
చుక్క కన్నీరు కూడా కార్చలే ఆ కార్మికుడు చచ్చిపోతే. మేం పోయి ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డాం. ఇవాళ నష్టాలలో ఉన్న ఆర్టీసీని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి గ్రూప్ ద్వారా అమలు చేయడంతో ఈ రోజు లాభాల బాటలో పడుతుంది అధ్యక్ష. ఈ రోజు ఆ సంస్థను నిలబెట్టినాం. మహాలక్ష్మి ఉచిత పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజు ఉచిత పథకాన్ని తీసుకొచ్చి వేలాది కోట్ల రూపాయల అప్పులు పెట్టి బకాయిలు పెట్టి సంస్థను నిర్వీర్యం చేసి సర్వనాశనం చేస్తే సంస్థను నిలబెట్టి పట్టాలు ఎక్కించి లాభాల బాటలో నడిపించి ఈ రోజు డీజిల్ బస్సులు కాలం చెల్లిన బస్సులను తొలగించి ఈవీ వెహికల్స్ కొనిపించి ఈ రోజు వాటిని నిలబెట్టినాం అధ్యక్ష. మహిళలను ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికే కాదు అధ్యక్ష, ఆర్టీసీ బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులను చేసినాం అధ్యక్ష. ఈరోజు సీతక్క నేతృత్వంలో 1000 బస్సులకు ఆడబిడ్డల్ని యజమానులను చేసి బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి కిరాయికి పెట్టి యజమానులుగా ఈరోజు నడుపుకునే అవకాశం కల్పించినాం. వాళ్ళ అదానీ అంబానీలకు సోలార్ పవర్ ప్రాజెక్టులు కట్టబెడితే ఆడపిల్లలకు 1000 మెగావాట్లు సోలార్ పవర్ ప్రాజెక్టులు అప్పచెప్పి అదానీ అంబానీలతోని తెలంగాణ ఆడబిడ్డలు సోలార్ ఉత్పత్తి చేయడానికి వ్యాపారాలుగా మార్చినాం అధ్యక్ష. ఆ రోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నుంచి భారత్ పెట్రోలియం వరకు వాళ్ళు పెట్రోల్ బంకులు తెచ్చుకుంటే జిల్లా కేంద్రాలలో ఆడబిడ్డలకి ఈ రోజు పెట్రోల్ బంకులు కేటాయించి పెట్రోల్ బంకుల యజమానులను తయారు చేసినాం అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, హైటెక్ సిటీ పక్కన ఒకటి నైట్ బజార్ అని అప్పట్లో శిల్పారామం పక్కన పోయిన ప్రభుత్వం పెట్టింది. దీన్ని కార్పొరేట్ వాళ్ళకి తెగ నమ్ముకున్నారు అధ్యక్షులు. నేను వచ్చి చూస్తే ఇంత మంచిది ఏందా ఏమవుతుందని చూస్తే అమ్మేసుకోరు అధ్యక్ష, ముంగేసే వరకల్లా నాకు చికాకు వచ్చి మింగిన దాన్ని లోపల నుంచి బయటికి గుంజిన అధ్యక్ష. గుంజి మహిళా ఆడబిడ్డలకు ఇందిరా మహిళా శక్తి బజార్ కింద పెట్టి 106 స్టాల్స్ 3.5 ఎకరాలు 1000 కోట్ల ఆస్తిని ఆడబిడ్డలకు అప్పచెప్పి తెలంగాణ మార్మూల పల్లెల్లో ఆడబిడ్డలు ఉత్పత్తి చేసే అన్ని వస్తువులను అక్కడ ప్రదర్శించి ప్రపంచానికి చూపించే విధంగా ప్రపంచానికి అమ్మడానికి ఇక్కడనే కాదు అమెజాన్ ప్లాట్ఫామ్ మీద ఈ రోజు ఆడబిడ్డలు ఉత్పత్తి చేసే వస్తువులను ఈ రోజు అమ్మకాలకు పెట్టేందుకు ప్రపంచమే ఒక మార్కెట్గా ఆడబిడ్డలకు ఈరోజు సృష్టించిన అధ్యక్ష. ఇదే కాదు ఈ రోజు జిల్లా కేంద్రాలలో అదొక మళ్ళీ అమ్మకాల మీద ఓ రోజు మొత్తం మాట్లాడతా. అదేవిధంగా అధ్యక్ష ఈరోజు ఇందిరా మహిళ ఈ స్వయం సహాయక సంఘాలకు అన్ని జిల్లా కేంద్రాలలో ఈ రోజు 22 భవనాలను మనం ప్రారంభించుకోబోతున్నాం అధ్యక్ష. ఎక్కడికక్కడ జిల్లా మహిళా సంఘాలకు కూర్చోవడానికి మాట్లాడుకోవడానికి వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఈ రోజు వాళ్లకు అన్ని రకాలుగా మనం సహాయం అందించి తొందరలోనే 22 జిల్లా కేంద్రాలలో కోట్ల రూపాయలతో నిర్మించిన ఆత్మగౌరవంతో నిలబడ్డ ఇందిరా మహిళా శక్తి జిల్లా కేంద్రాలను మనం ప్రారంభించుకోవడానికి ఈ రోజు మహిళల కోసం మనము కార్యక్రమాలు తీసుకొని ముందుకు వస్తున్నాం అధ్యక్ష. ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టినందుకైనా అభినందించాలి కదా. వాళ్ళ ఇంట్లలో ఆస్తి పంపకాలు ఉండొచ్చు, ఆడబిడ్డ మీద వాళ్ళకి చిన్న చూపు ఉండొచ్చు. మొదటి 5 సంవత్సరాలు ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకపోవచ్చు. ఆడబిడ్డలు అంటే చిన్న చూపు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, వాళ్ళ పార్టీ విధానం ఉండొచ్చు. కానీ మేం తెచ్చిన మహిళా పాలసీని మహాలక్ష్మి విధానాన్ని అభినందించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? సొంతింటి ఆడబిడ్డ కన్నీటి పెట్టి వీధిలోకి వస్తే ఏ కుటుంబానికైనా మేలు జరుగుతుంది అధ్యక్ష. ఎక్కడైతే ఆడబిడ్డ కన్నీరు పెడుతుందో అక్కడ కష్టాలే తప్ప ఇంకా ఏమి మిగిలవని చరిత్ర చెప్తుంది అధ్యక్ష. ఇప్పటికైనా కనువిప్పు కలిగించి సంపాదించిన దాంట్లో కొంత పంచండి. మొత్తం తింటే పైకి మొన్న చెప్పిన అధ్యక్ష, నేను ఎక్కడనో ఎంత ఉన్నా పైకి పోయేటప్పుడు ఆర్టీజీఎస్ లేదు బదిలీ చేసుకోవడానికి, ఇక్కడనే వదిలిపోవాలని. అంతోటి దానికి ఇంతోటి దురాశ ఎందుకు అధ్యక్ష? ఉన్నోళ్ళు తలా కొంత వంచుకుంటే అయిపోద్ది కదా. అది చేయకుండా మమ్మల్ని నిందిస్తే ఏమొస్తుంది అధ్యక్ష? పదే పదే నేనేదో విమర్శించినా నేనేదో చేస్తున్నా అని మాట్లాడతారు అధ్యక్ష. మీ సొంతింటి ఆడబిడ్డను నీ పక్కన కూర్చున్న వాళ్ళు లిక్కర్ రాని అన్నారా అధ్యక్ష? మీరే లిక్కర్ కింగ్ అన్నారు. మీ సొంత ఇంటి ఆడబిడ్డను లిక్కర్ రాని లిక్కర్ కింగ్ అని నువ్వు బీఫామ్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు అంటుంటే సోదరుడిగా నీకు కనీసం చీమ గుట్టినట్టయినా ఉండదా అధ్యక్ష? ఈ ఒక్క ఉదాహరణ మొత్తం మహిళా సమాజానికి ఒక అవగాహన వచ్చేసింది. వారు ఏ పార్టీ మనిషి, ఏం ఆలోచన అధ్యక్ష. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కుటుంబంలో తగాదాలు ఉండొచ్చు, ఆస్తి తగాదాలు ఉండొచ్చు. దాయాదుల పోరు మహాభారతంలో చూసినాం. రాజ్యాల కోసం కుత్తుకలు కోసుకున్న వాళ్ళని చూసినాం.
కానీ సొంత ఇంటి ఆడబిడ్డను సొంత మనుషులతోని సోషల్ మీడియాలో దుబాయ్ నుంచి తిట్టిపిచ్చి, అదే విధంగా సొంత ఎమ్మెల్యేలు, మీరు బీఫామ్ ఇస్తే గెలిచిన ఎమ్మెల్యేలు లిక్కర్ రాణి, లిక్కర్ కింగ్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే కనీసం నియంత్రించే ప్రయత్నం చేయకపోవడం అనేది ఏ మేరకు సమంజసము, ఏ మేరకు వీళ్ళకు మహిళల పట్ల గౌరవం ఉందో ఈ ఒక్క సంఘటన పట్టి చూస్తే ఉడికిందా లేదా అన్నమని చూడడానికి ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. కాబట్టి దయచేసి ఇంకా ఎక్కువ వద్దు చర్చ, నేను డీటెయిల్గా బోదలుచుకోలేదు. దయచేసి వదిలేసే వదిలేసే ఇక నన్ను ఇంత మించి మాట్లాడనీయకు. అదే విధంగా అధ్యక్ష, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆనాడు 2 లక్షలు రాజశేఖర రెడ్డి గారు పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన పథకం, దాన్ని నిర్వీర్యం చేసి సర్వనాశనం చేసిరు. నేను వచ్చిన ఎంబడే 2 రోజుల్లోనే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి ఈ రోజు వరకు అధ్యక్ష ఈ రోజు వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీకి 2300 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ఖర్చు పెట్టింది అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ వాళ్ళకి చుట్టాలకు కావాల్సిన వాళ్ళకు ఇచ్చి చెక్కులు కూడా వాళ్ళ ఖాతాలను వేసుకొని పాపం పేదోళ్ళ మీద, బాధితుల మీద నిర్వీర్యమైన వాళ్ళని పెట్టి పిఎల్ని పెట్టించి చెక్కులని ఖాతాలు వేసుకొని దొంగలిచ్చిన దొంగలు అధ్యక్ష. సీఎం రిలీఫ్ ఫండ్ ను ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ చెక్కులను కొల్లగొట్టి ఏ మాత్రం సిగ్గుపడకుండా అక్కడ నించొని మమ్మల్ని నిందిస్తారు అధ్యక్ష. చెక్కుల రూపంలో పేదోళ్ళకి చెందాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ చెక్కులను, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తరలించి వేరే ఖాతాలు వేసుకొని దొంగిలించిన దొంగలు అధ్యక్ష. పేదోడు సొమ్ము తిన్నోడు ఎవడన్నా బాగుపడతాడు అధ్యక్ష? ఎంత పరిస్థితి లేనోడో రాజీవ్ ఆరోగ్యశ్రీకి అప్లై చేసుకుంటాడు అధ్యక్ష. ఇవాళకి 2046 కోట్ల రూపాయలు ఈ రోజుకి నేను సీఎం రిలీఫ్ ఫండ్ లో ఖర్చు పెట్టిన అధ్యక్ష. మొత్తం కలిపి దాదాపుగా ఈ 26, 25 నెలలలో 4400 కోట్ల రూపాయలు ఈ రోజు పేదల వైద్యం కోసం, ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. దానికోసమైనా అభినందించాలి కదా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఆనాడు దీపం పథకం, ఇతర పథకాల ద్వారా పేదలకు కట్టెలపై నుంచి ఆడబిడ్డలు పొగగొట్టాలతోని ఊపిరితిత్తులకు పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆడబిడ్డలకు ఉచితంగా సిలిండర్, గ్యాస్ పొయ్యి ఇవ్వాలని పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ రోజు 400 రూపాయల సిలిండర్ ఉండే, 12 నూర్లు చేసింది. కొనలేని పరిస్థితి. గ్యాస్ పొయ్యిలు, సిలిండర్లు అటకెక్కి కట్టెల పొయ్యికి వస్తే మళ్ళీ సోనియమ్మ గ్యారంటీ కింద 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఇప్పటి వరకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 43 లక్షల కుటుంబాలకు 752.22 కోట్లు సబ్సిడీ చెల్లించింది అధ్యక్ష. అదేవిధంగా గృహజ్యోతి, ఫామ్ హౌస్లు ఉన్నోళ్లకు, పెద్ద పెద్ద భూములు ఉన్నోళ్ళకు, భూస్వాములకే ఉచితం కాదు, పేదవాడి ఇంటుల్లో వెలుగులు చూడాలి, వాళ్ళ కళ్ళల్లో ఆనందం ఉండాలి అని గృహజ్యోతి 200 యూనిట్లు ఉచితంగా 52,96,000 పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇప్పటి వరకు 3,097 కోట్ల రూపాయలు 200 యూనిట్లు ఉచిత కరెంటు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెట్టింది అధ్యక్ష. అదేవిధంగా చదువుకునే పిల్లల కోసం 39,000 ప్రభుత్వ స్కూలు, కాలేజీలు, విద్యా సంస్థలకు ఉచితంగా ఈరోజు మా ప్రభుత్వం విద్యుత్ ఇచ్చింది అధ్యక్ష. విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ ఇయ్యాలన్న సోయి వాళ్ళకు లేదు. ఈరోజు మేము వచ్చినాక పేద పిల్లలకు చదువుకోవడానికి మళ్ళా మాత్రం కంప్యూటర్లు, స్క్రీన్లు, టీవీలు అన్ని కొంటమని కమిషన్లు కొట్టేసి అవి కొన్నారు. కానీ అవి నడవడానికి ఇవ్వాల్సిన కరెంటు ఇవ్వకుంటుంటే ఇన్ని స్కూళ్ళకు ఉచితంగా కరెంటు మేమిచ్చినాం అధ్యక్ష, మా మంత్రివర్గం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. ఏం మాట్లాడింది అధ్యక్ష ఆనాడు ఎలక్షన్ల ముందు? ఇందిరమ్మ ఇల్లు, డబ్బా ఇల్లు, కాళ్ళు కొడుకు వస్తే యాడ్ ఉండాలి, కోడలు వస్తే కొడుకు కోడలు ఉంటే యాడ్ ఉంటారు, బిడ్డ అల్లుడు పండగ వస్తే యాడ్ ఉంటాడు, కాళ్ళు దాపుకుంటే కాళ్ళు బయట ఉంటాయి, గొర్రె పిల్లనో మేక పిల్లనో కుక్క పిల్లలు ఉంటే ఎడగట్టేసుకుంటారు. డబ్బా ఇల్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముద్దు అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నేనేం చెప్పిన అధ్యక్ష, ఏడ ఇందిరమ్మ ఇల్లు ఉంటే గాడ మేము ఓట్లు అడుగుతాం, ఏడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటే గాడ మీరు ఓట్లు అడుగుంది, మీకు 100 నియోజకవర్గాలలో డిపాజిట్ వస్తే ముక్కు నేలకు రాస్తా అని చెప్పిన. వాళ్ళు ఇంటికి పోయారు, మేము ఇక్కడికి వచ్చినాం. ఎన్ని మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ శాఖ నిర్వహిస్తారు. ప్రతి నియోజకవర్గానికి 3,500, సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల లాంటి నియోజకవర్గాలకు కూడా ఎక్కడ వివక్ష చూపించకుండా 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 4,50,000 ఇండ్లు ఈరోజు మేము మంజూరు చేసినాం అధ్యక్ష.
ఆ ఇళ్లల్లో ఇప్పటి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 22,500 కోట్లతోని ఈ పథకాన్ని మొదలు పెడితే ఇప్పటి వరకు 5,100 కోట్లు ఎవ్వరు పని చేసుకుంటే వాళ్ళ ఖాతాలకు నగదు టకా టకామని పడేటట్టు, ఎక్కడ అవినీతి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎంతమంది దళారులు ఉండరో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు చేతులు మారినవో ధైర్యం ఉంటే విచారణకు అడగమని చెప్పారు అధ్యక్ష. నిజాలు నిగ్గు తేల్చే పని మేము చేస్తాం. ఈ రోజు ఎక్కడ కూడా చిల్లి గవ్వ లేకుండా నిజమైన పేదవాడికి ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఇప్పటికే 5,100 కోట్ల రూపాయలు పేదలకు చెల్లించినాం. ఆ ఇండ్లు గృహప్రవేశం చేసి వాళ్ళ దగ్గర కూర్చొని సహపంక్తి భోజనం చేసి వచ్చినాం అధ్యక్ష. మేము మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇతర మంత్రులతో కలిసి. వీళ్ళ అధ్యక్ష మాకు సవాల్ విసిరేది, వీళ్ళకి ఆ స్థాయి ఉందా మా ఎదురుగా నిలబడి మాట్లాడేటంత? వీళ్ళ మమ్మల్ని విమర్శించేది. అదేవిధంగా రైతు రుణమాఫీ 25,35,964 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు మొదటి సంవత్సరంలోనే చేసి రైతు రుణం. మీ నుంచి ఒక రిక్వెస్ట్. ఇంకోటి ఏంటంటే, మాకు పురాణాపులు చౌరస్తా కానీ, అదేవిధంగా బేగం బజార్ ఛత్రి చౌరస్తా కానీ, అదేవిధంగా సిద్దంబర్ బజార్ కానీ, అక్కడ అనవసరం కొంతమంది టాస్క్ పోలీసులు పెద్ద పెద్ద లాఠీ పెట్టుకుని రామ భక్తుల పైన లాఠీ చార్జ్ చేస్తున్నారు, వాళ్ళకు దొబ్బుతున్నారు, ఒక రౌడిజం లాగా చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఆ విధంగా రౌడిజం వాళ్ళు చేస్తే మా రౌడిజం కూడా మేము చూపెడతాం. ఎందుకంటే ఎప్పుడైనా మేము పోలీస్ కి ఫ్రెండ్లీ పోలీస్ మీరు ఉన్నారు, కానీ మేము కూడా ఎప్పుడైనా ఫ్రెండ్లీగా వెళ్తున్నాం. కానీ మా రామ భక్తులు అంటేనే మాకు ప్రాణం. కానీ మా రామ భక్తుల పైన లాఠీ కొడుతున్నారు, మా రామ భక్తులకి తిడుతున్నారు, మా రామ భక్తులు కొడుతున్నారు అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది మా రామ భక్తులు పెట్టరు. 2 గంటలు లేట్ అవుతుందని మెల్లగా వెళ్తారు రామ భక్తులు మాదు. కానీ కావాలని మా కార్యకర్తల్ని దొబ్బుతారు, కావాలని మా కార్యకర్తల్ని కొట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ సంవత్సరం ఒక్క కార్యకర్త పైన కూడా లాఠీ పడితే మొత్తం యాత్ర ఆపేసేయాలి. మీ అందరికీ బాధ్యత ఇస్తున్నా. అన్ని యాత్ర ఆపేసేయాలి. అప్పుడు చూద్దాం మనం ఎట్లా వాళ్ళు యాత్ర స్టార్ట్ చేస్తారు. 2 days చేద్దాం, మొత్తం నైట్ చేద్దాం. ఎక్కువ అర్థం కాకపోతే రైడ్ కొడదాం, 4:30 వరకు యాత్ర తీసుకుని వెళ్తాం. ఎవరు అప్తారు చూసుకుందాం. మాకు ఇబ్బంది పెట్టకండి, మేము కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టాం. మా రిక్వెస్ట్, మా ఒక్కొక్క రామ భక్తులు మాకు చాలా అమూల్యమైన రామ భక్తులు. వాళ్ళకి లాఠీ చార్జ్ కొడితే ఇది చాలా తప్పు. పోయే సంవత్సరం జరిగింది, ఇంతకు ముందు కూడా జరిగింది, గతంలో కూడా జరిగింది. కానీ ఈ సంవత్సరం అట్లాంటి కూడా ఏమి కూడా కాకూడదని కొద్దిగా మీ నుంచి పై ఆఫీసర్ కి ఒక మెసేజ్ పాస్ చేస్తే చాలా బాగుంటుంది నా రిక్వెస్ట్. మా యాత్ర